ఖాళీ అయినటువంటి డిప్యూటీ మేయర్ ఎలక్షన్కి 26వ తారీఖు 11 గంటలకి ఎన్నికలు నిర్వహించమని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం గౌరవ జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ డిఆర్ఓ గారిని ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ శ్రీ విశ్వేశ్వరరావు గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారికి, గౌరవనీయులు ఏలూరు మేయర్ గారు శ్రీమతి నూర్జహాన్ పెదబాబు గారికి, గౌరవనీయులు ఏలూరు డిప్యూటీ మేయర్ గారు శ్రీ వందనాల దుర్గాభవాని గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులకి, ఇతర నగర ప్రముఖులకు, నా సహచర ఉద్యోగులకు అందరికీ నమస్కారం తెలుపుతూ ముందుగా ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా గౌరవ ప్రత్యేక అధికారి వారిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు విశ్వేశ్వరరావు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్. ఇవాళ ఈ కార్యక్రమంకి విచ్చేసినటువంటి మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఆఫీస్ ఆఫ్ ది డిప్యూటీ మేయర్ ఎలక్షన్ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేసుకున్న దానికోసం అని చెప్పేసి ఇక్కడ మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. పార్టీ నుంచి విప్ కానీ అదేవిధంగా బీఫామ్ కానీ జారీ చేసి ఉండబడలేదు. కాబట్టి ఈ ఖాళీకి మీలో ఎవరైనా పోటీ చేయదలుచుకుంటే మీరు స్వతంత్రంగా ప్రతిపాదించి బలపరచవలసిందిగా కోరుకుంటున్నారు. పప్పు ఉమామహేశ్వరరావు అనే నేను ఏలూరు నగరపాలక సంస్థ 12వ డివిజన్ శ్రీ కర్రి శ్రీనివాస్ గారిని డిప్యూటీ మేయర్గా ప్రతిపాదిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఏలూరు నగరపాలక సంస్థ 28వ డివిజన్ కార్పొరేటర్ అయిన శ్రీమతి తంగిరాల అరుణ అని నేను ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా 12వ డివిజన్ గౌరవ కార్పొరేటర్ అయిన కర్రి శ్రీనివాస్ గారిని బలపరుస్తున్నాను. ఎవరు పోటీ లేదు కాబట్టి శ్రీ కర్రి శ్రీనివాసరావు గారిని డిప్యూటీ మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటకు సభ్యులందరూ కూడా తీర్మానిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే డిప్యూటీ మేయర్ పదవులు 2 కూడా ఖాళీ అవ్వటం జరిగినాయో అందులో భాగంగా ఒకటి ఆ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వందనాల దుర్గాభవాని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా 2వ పదవిని పప్పు ఉమామహేశ్వరరావుకి ఇవ్వటం జరిగింది. ఆ రోజున పప్పు ఉమామహేశ్వరరావుకి ఇచ్చేటప్పుడే చెరుకో సంవత్సరం, ఆ రోజున 2 సంవత్సరాలు ఉందంటే 2 సంవత్సరాలు చెరుకో సంవత్సరం చేసుకోవడానికి కర్రి శ్రీనివాస్ గారికి పప్పు ఉమామహేశ్వరరావుకి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి 4 నెలల్లో అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం లేట్ అయింది. అయినప్పటికీ మాట ప్రకారం సంవత్సరం పప్పు ఉమామహేశ్వరరావుని చేయమని అడిగాం. తర్వాత నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మరి మాట అన్నాం కాబట్టి ఆ మాట ప్రకారం కర్రి శ్రీనివాసరావుని లోగడ 10 రోజుల క్రితమే అన్అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది ఏదైతే అభ్యర్థి కింద.
ఈ రోజున ఏదైతే నోటిఫికేషన్ మళ్ళీ డిప్యూటీ మేయర్కి వచ్చిందో అందులో భాగంగా మరి గౌరవ మేయర్ గారు అవ్వచ్చు, గౌరవ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అవ్వచ్చు, అందరూ కూడా ఏకగ్రీవంగా మరి కర్రి శ్రీనివాస్ గారిని ఎన్నుకోవటం వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. తప్పనిసరిగా అందరూ కూడా కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఏలూరు అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి పనిచేస్తున్నారు. ఏ పని ఉన్నా సరే మేయర్ గారి ద్వారా కానీ నా ద్వారా కానీ చేయించుకుంటున్నారు. ఇదే ఐకమత్యంతో అభివృద్ధి పదంలో ఏలూరుని తీసుకెళ్తానికి వాళ్ళ సహకారం ముందు కూడా అందించాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే ఖాళీ అయిన డిప్యూటీ మేయర్కి ఈ రోజున కర్రి శ్రీనివాసరావు గారిని ఏకగ్రీవంగా మరి డిఆర్ఓ గారి అధ్యక్షతన వారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా కర్రి శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారు ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి ఈ యొక్క పదవిని ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గం అంతా కూడా ఏలూరు నగరాభివృద్ధికి ఏ విధంగా అయితే కృషి చేస్తూ ఉన్నామో మరి కలిసికట్టుగా ఆయన ఏదైతే మరి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే మరి కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ కానివ్వండి, అన్నీ కూడా మరి నగరాభివృద్ధికి ఎంతగా కృషి చేస్తూ ఉన్నాము. మరి ఈ కర్రి శ్రీనివాసరావు గారు కూడా ఈ యొక్క బాధ్యతని మరి గౌరవ శాసనసభ్యుల వారికి మన ఏలూరు నగరపాలక సంస్థకి కూడా మంచి పేరు వచ్చే విధంగా వారు కూడా ఈ నగరపాలక సంస్థకి కృషి చేయాలి, అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారి ఆశీస్సులతో, గౌరవ నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గారి ఆశీస్సులతో, సహచర గౌరవ కార్పొరేటర్సు మరి వారి సహకారంతో, మరి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అధికారులు వారి సహకారంతో ఈ రోజున డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు నేను డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేశానంటే ఒక తెలుగుదేశం పార్టీలోనూ ఉన్నటువంటి ఒక కార్యకర్తగా, మరి తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తని తగిన గుర్తింపు గౌరవాన్ని ఇస్తుంది అనడానికి నిదర్శనమే నేను. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకి తగు న్యాయం, తగిన గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చేటువంటి ఏకైక శాసనసభ్యులు మరి గౌరవ మరి రాధాకృష్ణయ్య గారు. మరి ఈ రోజున నాకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చినటువంటి శాసనసభ్యులకి ఈ రోజున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక పార్టీ నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగుతున్నందుకు నేను గర్విస్తున్నాను. థ్యాంక్ యూ. జీవి మాల్, ఆర్ఆర్ పేట్, ఏలూరు.